ఓం నమ శివాయ. అలాగే భక్తులకు మనం ఉదయం కార్తీక మాసము ఎలా పాటించాలి, ఎలా నియమాలు చెప్పుకున్నాం. మరి ఈరోజు కార్తీక పౌర్ణిమ, ఇది కృత్తికా నక్షత్రంతో కూడుకున్నటువంటిది. ఈ పౌర్ణిమకు విశేషమైనటువంటి కుముద్వతి అనేటువంటి ఇద్దరు దంపతులు మరి వారి సంతాన నిమిత్తము అనేక తపస్సులు చేసిన తర్వాత ఆ పరమేశ్వరుడు వారికి వరంగా మరి పూర్ణాయుష్యుడైనటువంటి కావాలా లేదా అల్పాయుష్కుడు కావాలన్నప్పుడు వాళ్ళిద్దరూ కూడా అనేకమైనటువంటి సందర్భాల్లో అనేక వరాలు పొంది చక్కగా పరమేశ్వరుని అనుగ్రహం చేత ఈ కార్తీక పౌర్ణమి రోజునే తపస్సు చేత ఆ ఆయుష్యమైనటువంటి అబ్బాయిని జన్మించినప్పుడు వారికి తన యొక్క దైవభక్తితో పౌర్ణిమ రోజు చేసేటువంటి పూజా క్రతువుతో ఆ అబ్బాయిని కూడా పూర్ణాయుష్యంగా చేసుకున్నటువంటి విశిష్టమైన పౌర్ణిమ కథగా కూడా మనం చెప్పుకుంటాము. ఇది రాజులు తపస్సు చేసినటువంటిది. అలాగే శ్రీ మహావిష్ణువు కూడా పురాణ గాథంలో మత్స్యావతారం ఎత్తింది కూడా ఈరోజుగానే. మరి సుబ్రహ్మణ్య స్వామి కూడా కృత్తికా నక్షత్ర పూర్వకంగా ఆయనకు అతీత శక్తులు ప్రజ్వలించినటువంటి రోజు కూడా ఈ కార్తీక పౌర్ణిమ. ఈ కార్తీక పౌర్ణిమ రోజున సంతానపేక్షం అంటే ఈ కథా వృత్తాంతం ఏమిటి, మనకు ఆధ్యాత్మికంలో చెప్పే ప్రతి కథ కూడా మనకు ఒక మార్గనిర్దేశకంగా. ఇప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతంలో సంతానం కోసం వ్రతం చేసుకోమన్నారు. అలాగే ఈ కథలో ఏంటి, మన పిల్లలకు కానీ ఆయుష్ క్షీణం ఉండేటువంటి వాళ్ళు కనుక, అంటే అల్పాయుష్యులు అంటే మధ్యాంతరమైన వ్యాధులతో బాధపడుతున్న వారు ఉన్నప్పుడు ఈ యొక్క పౌర్ణిమ రోజున తపశ్శక్తి చేత శివుణ్ణి కనుక ఆరాధిస్తే మనకు వచ్చేటువంటి మృత్యు బాధలు కూడా, మృత్యు కంటకాలు కూడా తొలగిపోతాయని కథ వృత్తాంతం. ఇది ఇందులో పురాణోక్తంలో కథాోక్తం అనేటువంటి అనేక కథలుగా మనం చెప్పుకోవచ్చు. కానీ ఈ రోజున కనుక ఎవరైతే ఆ స్వామిని నిర్మలమైన భక్తితో సేవిస్తే పరిపూర్ణ ఆయుర్దాయం పెరిగి సమస్తమైన కార్యసిద్ధి లభిస్తుంది. ఈ కార్తీక పౌర్ణిమను వినియోగం చేసుకోండి. ఇంకా సాయంత్రం వరకు మనకు పౌర్ణిమ ఉంది. ఈరోజు స్వామికి అభిషేకం చేసుకొని 365 ఒత్తులు మట్టి ప్రమిదలో వెలిగించి ఆయన ఆరాధించి సంవత్సరాంతం వరకు కూడా చంద్రానుగ్రహంతో చంద్రారిష్ట సంప్రాప్తే చంద్ర పూజాంచకారజేతు చంద్రధ్యానం ప్రవక్ష్యామి మనఃపీడోపశాంతయే. మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేవాడెవరు? సూర్యభగవానుడు. ఆ ఆరోగ్యాన్ని సంరక్షించేది చంద్రుడు. మనం అంటాం చూడండి, చంద్రుని వలె వెన్నెల వలె చల్లదనం, అలాంటి ఆయుష్ అన్ని కూడా పౌర్ణిమ రోజు సంప్రాప్తి ఇస్తే, కార్తీక పౌర్ణమి రోజు కనుక పూజ చేస్తే సంపూర్ణమైనటువంటి ఫలితాలు పొందుతారు. అందరూ కూడా భక్తులు మీ ఆచరణ చేత నియమాలు ఆచరిస్తూ స్వామిని సేవిస్తూ చక్కటి పరిపూర్ణ ఆరోగ్యాలతో మీరు చేసేటువంటి వృత్తి, ఉద్యోగ, విద్య అన్నీ కూడా ధైర్యంతో, ఏకాగ్రతతో, భక్తి భావనతో చేస్తూ మంచి ముందు చూపులు ఎలా ఉండాలి, పాజిటివ్ థింకింగ్తో మంచి జరుగుతుందన్నటువంటి సద్భావనతో వెళ్ళండి. అంతా మంచి జరుగుతుంది. లోకా సమస్తాః సుఖినో భవంతు.